So hello mama, welcome back to my YouTube channel. And good morning. 5969. ఫస్ట్ రైడ్ అయితే పడ్డది. సో పికప్ అయితే చేసుకున్నాను. సో డ్రాప్ అయితే 3.1 కిలోమీటర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో మనకి దారిలో వచ్చినప్పుడు ఒక రైడ్ పడ్డది. సో రైడ్ని పికప్ చేసుకుందాం వెళ్ళి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఓకేనా. సో అమ్మావును అయితే డ్రాప్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రైడ్ కోసం చూద్దాం. రైడ్ అయితే పడ్డది. బాచిపల్లిలో పికప్ చేసుకుని గాజులలో డ్రాప్ చేయాలంట. 6559 6559 6558. సో ఇంకోటి ఏంటి అంటే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంత పెద్ద బైక్ మీద ఊపర్ చేస్తున్నాం ఏంటి అని అనుకోవచ్చు. అంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో మా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా అంటే లైఫ్లో ఒకసారి కొనుక్కోగలం బండి. సో ఆ బండి ఏదో మనకు నచ్చింది మన డ్రీమ్ బైక్ అయితే బాగుంటుంది అని చెప్పి ఎలాగో కొనుక్కున్నది ఒకసారే కదా అని చెప్పి నేను ఈ బైక్ ప్రిఫర్ చేసుకున్నాను. తీసుకున్నాక నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏమో నేను ఫస్ట్ జొమాటో చేశాను ఈ బైక్ మీద, ఆ తర్వాత ఊబర్ చేస్తున్నాను. సో నేను అలా అంటే అలా నేను ఛానల్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కదా, స్టార్ట్ చేద్దామని చెప్పి సో యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది. సో దాని గురించి అయితే చెప్తున్నాను. మన మిడిల్ క్లాస్ జీవితాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. సో అదే దాని గురించి షేర్ చేసుకోవాలనిపించింది, చేశాను అంతే. $46 అన్న. సో ఈ మామూలు కూడా దింపేశాను. 5060. ఓకే. సో కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. సో కస్టమర్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో మళ్ళీ ఒకసారి చేద్దాం. కస్టమర్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇక్కడ దాకా వచ్చాక. మళ్ళీ చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. సో కస్టమర్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చూద్దాం ఏమవుతుందో. పిన్నాను 5809. సో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత కస్టమర్ ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు కదా. సో ఇప్పుడైతే వచ్చారు ఆయన. సో డ్రాప్ అయితే 14 కిలోమీటర్స్ ఉంది. చలో. సో యాక్సిడెంట్ అయినట్టుంది. అచ్చి పోయి ఆటో ఎవరికి ఏం కాకూడదు. సో
రోడ్డు మీద వెళ్ళినప్పుడు మనం తిన్నాం, మనం సరిగ్గా వెళ్ళినా ఎదటోడు సరిగ్గా రాడు. సో నేను చెప్పేది ఒకటే, సో డ్రైవింగ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా చేయండి. ఎందుకంటే ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి రావుగా. సో దాని గురించి అయితే మీరందరూ జాగ్రత్తగానే వెళ్తారని నేను ఆశిస్తున్నాను. హలో భయ్యా, ఇక్కడ ఉన్నాను లొకేషన్ దగ్గర. నేను ఇక్కడ ఉన్నాను ఆటో స్టాండ్ దగ్గర. ఓకే. 7108. Okay, thank you. Okay, thank you. 0608. సో మామ ఏంటంటే ఓవర్ చేయడం చాలా సింపుల్ అనుకుంటారు అందరూ. అంటే చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది మామ. సో కష్టం ఏంటంటే నేను వాళ్ళు చెప్తాను. ఓవర్ చేయడం ఎంత కష్టం అంటే రెవెల్ బ్రిడ్జ్. సో మనం ఇప్పుడు రెవెల్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:30, 6:20 అంతా చేంజ్ అయింది. సో ఇప్పుడు చెప్తా ఏంటంటే ఓవర్ చేయడం అంటే ఎలా అంటే, ఓ పక్క రోడ్డు చూడాలి, ఓ పక్క మ్యాప్ చూడాలి, ఓ పక్క సైడ్ మిర్రర్స్లో చూడాలి ఎవరన్నా సైడ్ నుంచి వస్తున్నారో లేదో. ఇన్ని ఉంటాయి మామ. పైగా వ్లాగ్స్ చేసే వాళ్ళకైతే ఇంకెన్ని కష్టాలు ఉంటాయో చెప్తాను చూడండి. ఒక పక్క రోడ్డు చూడాలి, ఓ పక్క దీంట్లో గోప్రో రికార్డ్ అవుతుందో లేదో చూడాలి, ఒక పక్క వెనకాల చూడాలి. ఇవన్నీ కష్టాల్లో పడి మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి చూస్తాం. సో అర్థమైందా ఓవర్ చేయడం ఎంత కష్టమో. ఏముంది మామ, అనేవాళ్ళు ఎన్నైనా అంటారు, చేసేవాళ్ళకి తెలుస్తుంది కదా కష్టం. ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామా. See you the next video. Tata. Bye bye.